అనిపించింది బ్రో దేవరా ట్రైలర్? దేవరా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నాకు అంటే ఎన్టీఆర్ అన్న లాస్ట్కి సొరచాప మీద తిమ్మింగళం మీద నుంచి వెళ్ళి పైకి దునుకుతుంటూ వెళ్తారు చూడండి, అదైతే అవసరం అంటే అవసరం అనిపించింది. ఆ ఒక్క సీన్కి చాలు మనం సినిమా ఒక 10 సార్లు చూసినా కూడా తక్కువే. సో విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ ఎలా అనిపించారు? విజువల్స్ కానీ అంటే ఆ పల్లెటూరు వాతావరణం కానీ ఆ సముద్రాన్ని కానీ చూపించడము అదంతా సూపర్ అనిపించింది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ, మనకు జయపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, అండ్ ఇప్పుడు మనకు డ్యూయల్ రోల్ ఉంటుందేమో అని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తండ్రి కొడుకుల్లాగా ఉంటే మాత్రం మామూలుగా ఉండదు. రికార్డుల కోత అంటారు చూడండి, ఆ రికార్డుల కోత వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు అంటే ఇన్ని రోజులు అంటే మన ట్రైలర్కి అవన్నీ చూసుకుంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారని తప్పలేదు అంటారు. ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఇన్ని రోజులు ఇంకా సినిమా రావట్లేదని మనం ఇప్పుడు ఆ విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ చూసినాక తప్పలేదు అనుకుంటారా? తప్పు లేదు భయ్యా, నీకు లేట్ చేశారని చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏంటి అరే ఇంకెప్పుడు వస్తుంది అది ఇది అనుకుంటున్నారు. కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చి ట్రెండ్ సెట్ చేస్తాడు. చూసుకోండి మీరు 27th రోజు కాలరు ఒక్కసారి కాదు 100 సార్లు ప్రతి సీన్కి కాలర్ ఎగరేసుకొని చూస్తారు. సినిమా మాత్రం 200% అది. ఓకే, అంటే ఇప్పుడు మాక్సిమం ఎన్ని కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరైతే? నేనైతే ఇంతకుముందు ఉన్న రికార్డులు మొత్తం బ్రేక్ చేస్తుంది. నేను 2000 కోట్లకి ఎక్కువనే నేను అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నేను ఇంకా ఎక్కువనే అనుకుంటున్నా. బట్ ఇప్పుడు వరకు అయితే నేను ట్రైలర్ ఈ సాంగ్స్ చూసిన దానికైతే 2000 crores కంటే ఎబో అనుకుంటున్నా. బట్ సినిమా వచ్చిన తర్వాత ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.